సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనగానే ఏఐ, ఎంఎల్, కోడింగు ఇలాంటివన్నీ చూస్తుంటాం. అవన్నీ కూడా ఈ యానిమేషన్ అండ్ గేమింగ్‌లో ఉన్నాయి కదా? అంటే దాన్ని ఒక రకంగా దీంట్లోకి తీసుకొస్తారు. అంటే అదొక హ్మ్. రకమైన లాంగ్వేజ్. ఇది డిఫరెంట్ లాంగ్వేజ్‌లు దీంట్లోకి చేస్తారు. అంటే ఏది నేర్చుకున్నా స్కిల్ బేస్డేనండి. ఎగ్జాక్ట్‌లీ. ఆ స్కిల్ ఉంటేనే అది ఎయిదర్ సాఫ్ట్‌వేర్ కావచ్చు, లేకపోతే హార్డ్‌వేర్ కావచ్చు, లేకపోతే ఇంకో స్కిల్ ఏదైనా కావచ్చు. అది స్కిల్లే. హ్మ్. యానిమేషన్ అనేది నీ థాట్స్ అంటే ఇది చూడంగానే దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉండాలని థాట్ రావాలి. హ్మ్. మిమ్మల్ని చూడంగానే మీకు ఈ ఈ స్టైల్ కాదు, ఇంకో స్టైల్ అయితే మీకు ఎలా ఉంటుందనే థాట్ రావాలి. ఆ క్రియేటివ్ ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది హ్మ్. ఆ ఫీల్డ్. అద్భుతంగా ఉంటుంది క్రియేటివిటీ. అంటే ఇది వీడైతే చేస్తాడని నాకు గుర్తింపు వస్తుంది. ఇతన్ని బ్లాక్ చేయండి, ఇతనైతే చేయగలడు అనేది ఒక రికగ్నేషన్ వస్తుంది. మన లాలో ఈ లాయర్ దగ్గరికి వెళ్తే మన కేసు గెలుస్తాం అని ఎలాగైతే ఒక స్టాండర్డ్గా ముద్రపడుతుందో, హ్మ్. ఈ ఈ ఇతనైతే కనుక ఖచ్చితంగా సినిమాని మార్చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాడు యాహ్! అనేది ఆ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు యానిమేషన్ గేమింగ్ చేసిన వాళ్ళు. హ్మ్. అంత మంచి కోర్సులు అండి ఇవన్నీ కూడా. ట్రెండ్కి తగ్గట్టు మారాయి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు వస్తున్న డిమాండ్‌కి తగ్గట్టు. డిమాండ్కి తగ్గట్టు మార్చుకుంటూ, చేర్చుకుంటూ, యానిమేషన్ చేసుకుంటూ, ఒక లెవెల్లో ఉన్నవాడు ఇంకో లెవెల్లో చూపించగలుగుతూ, బయట చూస్తే ఒక రకంగా ఉంటాడు, అందులో చూస్తే ఒక రకంగా. యాహ్! అలా చేయగలిగిన ఫీల్డే యానిమేషన్ గేమ్.